సిలోయము సిలోయము, ఇది పంపబడిన వాని ముద్ర. అంధకారంలో నేను చిక్కుకొని ఉన్నాను, రక్షించే నా దేవా రక్షించుము యేసయ్యా. నీవుంటే చాలును దేవా, లోకంలెవరొద్దయ్యా. నీ రక్తములో శక్తి నా పాపము కడుగునయా. కరుణించుమా కరుణామయా, దరిచేర్చుమా నా దైవమా. కరుణించుమా కరుణామయా, దరిచేర్చుమా నా దైవమా. నీవే నీవే నా ప్రాణం, నీవే 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 నా గానం, నీవే 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 నా ప్రాణం, నీవే 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 నా గానం, నీవే. నేనెంత భాగ్యవంతుడను, నేనెంత భాగ్యవంతుడను, నీ నామము నాకిచ్చితివి. ప్రార్థన చేసుకుందాం. మరి దేవుడు మనందరిని ప్రేమించి, మరి ప్రాంత ప్రజలను ప్రేమించి, మరి బాధ్యతతో కూడింది, భారంతో కూడింది, ఖర్చుతో కూడింది, ఏదైనప్పటికైనా ఎన్నో స్థలాలకి మనం వెళుతూ ఉంటాం, వస్తూ ఉంటాం. కానీ ఒక పాపిని సృష్టించలేక వెతక రక్షించడానికి ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినారు కనుక ఈ పావుల ప్రాంతాన్ని ప్రేమించి 3 దినాలు చక్కగా దేవుని యొక్క శుభవర్తమానాలు తెలియజేయడానికి మరి యాజకులు ఏర్పాటు చేసి, కుటుంబాన్ని ఏర్పాటు చేసి, మరి సమీపాన్ని సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల కాక జ్ఞానం కలిగి దేవుని యొక్క సన్నిధిలో ఇదే మిగిలిన సమయం రక్షణ మమ్మల్ని సెలవిస్తున్నాయి కనుక మరి ప్రార్థన పూర్వకంగా ఈ దిన ప్రారంభం నుండి జరగే చివరి సమయంలో కూడా పరిశుద్ధాత్మ తండ్రి తోడుగా ఉండి క్రమమర్యాదగా జరిగించాలని ప్రతి ఒక్కరితో కూడా దేవుని యొక్క సన్నిధి రాసిన ప్రజల ప్రయాణం అవ్వచ్చు, సేవలు కావచ్చు, పాటలు పాడే బిడ్డలు కావచ్చు, వాయిద్యాలయించే బిడ్డలు కావచ్చు, ప్రతి ఒక్కరితో కూడా ప్రభువు యేసుక్రీస్తు వారే క్రమమర్యాదగా జరిగించి తోడయ్యాలని ప్రార్థన చేస్తున్నాం. మరి నన్ను ప్రేమించిన మరి ప్రాంత ప్రజలకే కానీ, కొడిగా ప్రజల కుటుంబస్తులే కానీ, సేవకులకే కానీ, ఇప్పుడు వచ్చిన మీరందరూ కూడా ప్రార్థన తరపున అందరికీ మా కుటుంబానికి మరి శుభవందనాలు తెలియజేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. బహున్నతమైన మా తండ్రి, మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ఆయన, మీ ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియ ప్రభువా, నీ అపారమైన ప్రేమ తిమిలేని బట్టి నాయన 2025 సంవత్సరము మే 5వ తారీఖుని ఎంతవరకు మంచి వాతావరణాన్ని మాకు అనుకూలపరిచి చక్కని స్థలాన్ని ప్రజలందరూ కూర్చొని కూడి ప్రార్థించి మీ మాటలు వినడానికి మీరు ఏర్పాటు చేసిన ఈ స్థలం అంతటికి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ వెలుగు చేత ఈ స్థలం అంతా నింపటానికి సహాయించి మీరే అధ్యక్ష వహించండి. నాయకుడుగా, రాజుగా, రక్షకుడుగా, తండ్రిగా, కాపరిగా, బోధకుడుగా ఉండి అన్ని విషయాల్లో క్రమమర్యాదగా జరిగించి నడిపించుచున్న బిడలతోనూ, పాటలు పాడే బిడలతోనూ, వాయిద్యాలు వాయించే బిడలతోనూ అయ్యా ప్రతి విషయంలో కూడా మీ భక్తులు బలముగా, ఘనముగా, బోరగా, పాత్రగా నీ మహిమార్థమే వాడుకుంటానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలనాడు పేతురు ఒక ప్రసంగంతో 3000 ఆత్మలు గెలుచుకున్నట్లుగా నాయన కొన్ని ఆత్మల రక్షణ పొందడానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. సమీపాన్ని సద్వినియోగపరచుకొని మాటముల విస్తారమైన కాకమరిలో చెప్పిన పాదాలు పట్టుకొని మీరు దొరికే రాబోతుంది ప్రభువా. ఎవరికి వారే వేరు మీ పెన్నుల కని స్థలమంతా ప్రజల జనసముద్రాన్ని నడిపించడానికి మీ కృప దయచేయండి. ఏర్పాటు చేసిన నీ కుమారుడిని దీవించి కాపాడి వారి కుటుంబాలలో సాగించిన ప్రతి బిడ్డలతో కూడా నిత్యము మీరే తోడై ఉండడానికి సహాయం చేయండి.
మైక్ శబ్దంతో తెరబడును. మైక్ ద్వారా ప్రజలు ఆకర్షితులవడానికి మీకు సహాయం చేసి మైక్ పొందమని యేసు నామమున బట్టి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దైవ సేవకులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన సంఘ విశ్వాసులందరికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అందరికి వచ్చే పాటను పాడుకుందామండి. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తివంతుడు అనే పాటను పాడుకుందాం. అందరికి వచ్చిన పాటే. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగాల స్తుతి పాత్రుడు, యుగ యుగాల స్తుతి పాత్రుడు. అందరు చప్పట్లు కొట్టు పాడతామండి. అందరూ ఉజ్జీగా పాడుతూ కొడతాం. అందరికి వచ్చిన పాటే ప్రతి ఒక్కరము పాడుతూ ప్రభువుని మహిమపరుద్దాం. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలిపిన యోబు వలె నే జీవించెదను. మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలిచిన యోబు వలెనే జీవించెదను. మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలిచిన యోబు వలెనే జీవించెదను. అద్వితీయుడు ఆది సంభూతుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే. అద్వితీయుడు ఆది సంభూతుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. ప్రార్థన శక్తితో ఆత్మబలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవించెదను.
అందరం కలిసి పాడతాడు, అందరం కలిసి పాడతాడు. గట్టి చప్పట్లు కొడుతూ ప్రార్థన శక్తితో ఆత్మబలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవింతును. ప్రార్థన శక్తితో ఆత్మబలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవింతును. మహోన్నతుడు మన రక్షకుడు, ఆశ్రయదుర్గము మన ప్రభు యేసే. మహోన్నతుడు మన రక్షకుడు, ఆశ్రయదుర్గము మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. జీవితమంతా ప్రభుతో నడిచి ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన అనుకువలనే జీవించెదరు. జీవితమంతా ప్రభుతో నడిచి ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన అనుకువలనే జీవించెదను. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, నీతి సూర్యుడు మన ప్రభు యేసే. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, నీతి సూర్యుడు మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు, మన యేసే గొప్ప దేవుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. యుగ యుగముల స్తుతి పాత్రుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. యుగ యుగముల స్తుతి పాత్రుడు. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా. సమయమందు మరి మన మధ్య ఉన్నటువంటి దైవజనులు జాన్ ప్రభాకర్ అయ్య గారు మా మధ్యకు రావటం, ప్రత్యేకంగా మా గ్రామం రావటం, మా గ్రామానికి దీవెన, మా గ్రామంలో ఉన్న కుటుంబాలకు దీవెన,
మా సంఘాలకు దీవెన అని మేము తలచుతూ ఉన్నాం. మరి ఈ దినాన్ని అభిషేక్తులైనటువంటి దైవజనులు మన మధ్య ఉంటుండగా అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఈ శ్రేష్టమైనటువంటి సమయమును మరి దైవజనులకు అప్పగిస్తూ ఉన్నాం. దేవుని యొక్క ప్రశస్తమైన నామానికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మరి 2020 మ్యాచ్ ఎంతమంది ఎంజాయ్ చేశారు? ఏమ్మా, 2020 సంవత్సరంలో జరిగిన మ్యాచ్ చూసి ఎంతమంది సంతోషపడ్డారు, ఎంతమంది ఆనందించారు, ఎంతమంది ఊరేగింపులు చేశారు? పాస్టర్ గారు, మ్యాచ్ అంటే ఏంటి? అది ఎలా ఉంటుంది? అది ఎక్కడ ఉంటుంది? ఎలా దాన్ని మేము ఆడగలము అన్నట్లుగా నన్ను చూస్తూ ఉన్నారు. మరి దేవుని మహాకృపను బట్టి, దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి, మరి దేవుని యొక్క ప్రణాళిక చొప్పున మరి 2025 సంవత్సరంలో ఈ మే మాసములో ఈ దినాన మరలా ఈ పాములవాక గ్రామములో దేవుని సేవకుని కుటుంబముగా, అదే రీతిగా మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన సంఘము బెతెస్దా కోనేరు ప్రార్థన సంఘ ఆత్మీయ బిడ్డలందరితో కలిసి మీతో సహవాసము చేయటానికి 3 దినాలు మీతో కలిసి ఉండటానికి మా జీవితంలో దేవుడు మాకిచ్చిన ఇది గొప్ప తరుణమై ఉన్నదండి. హల్లెలూయా. మేము ఈ స్థలానికి వచ్చాము అంటే ఒకటి, దేవుడు మా భుజాల మీద పెట్టిన భారము, దేవుడు మాకు ఇచ్చిన గొప్ప బాధ్యత, అంతకంటే ప్రాముఖ్యముగా మనందరి పట్ల కూడా దేవుడు చూపిన గొప్ప ప్రేమ ఉన్నదండి. హల్లెలూయా. మేము ఈ ప్రాంతానికి రాకపోతే నా ముఖం మీకు తెలియదు, మీ ముఖము నాకు తెలిసిద్దా? తెలియదు. మీకందరికీ ఆహ్వాన పత్రికలు అందినయ్యా? ఒక పెళ్లికి మనం హాజరు కావాలి అంటే ఆ పెళ్లి పత్రిక మనకి రావాలి. పెళ్లి పత్రిక మనకి రాకుండా ఆ పెళ్లి విందులోకి వెళ్ళటానికి మనకు అవకాశము లేనే లేదు. పత్రిక మన చేతిలో ఉంటేనే మనకి గౌరవం, పత్రిక మన చేతిలో ఉంటేనే మనకి చక్కని ఆతిథ్యాన్ని ఇస్తారు. అదే రీతిగా మరి రాత్రి కాల సమయంలో మరి మొదటి దినం ఇది, ప్రారంభ గడియలో ఉన్న ముగింపు దినము. ముగింపు గడియ వచ్చేలోపు దేవుడి ప్రాంత వాసులను దీవించాలని, ఆశీర్వదించాలనే మాకున్న ఆశ, మాకున్న ఆలోచన, మేము చేయుచున్న ప్రార్థన ఉన్నదండి. హల్లెలూయా. आज का दिन यहोवा ने बनाया है, हम इसमें आनंदित हो. ఏంటి పాస్టర్ గారు ఇప్పుడు దాకా తెలుగులో మాట్లాడారు, ఇప్పుడు ఢిల్లీ భాష వచ్చిందంటే అనుకుంటున్నారేమో. ఏమ్మా, దిస్ ఈస్ ద డే విచ్ ద లార్డ్ హ్యాస్ మేడ్, వి విల్ రిజాయిస్ అండ్ గ్లాడ్ ఇన్ ఇట్. మళ్ళా ఫారెన్ భాష వచ్చింది ఏమనుకుంటున్నారేమో. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు మనం ఉత్సహించి సంతోషించాలండి. హల్లెలూయా. ఈ దినాన్నే దేవుడు ఏర్పాటు చేశాడా పాస్టర్ గారు? నిన్నటి దినాన దేవుడు ఏర్పాటు చేయలేదా? రేపటి దినాన దేవుడు ఏర్పాటు చేయడా అన్న సందేహము కానీ, అటువంటి ఆలోచన కానీ, అటువంటి ప్రశ్న కానీ నీ మనసుని తొలిచి వేస్తూ ఉంటే
ప్రతిదినము దేవుడు ఏర్పాటు చేసి ఉన్నదేనండి. హల్లెలూయా. ప్రతిదినము దేవునిని బట్టి దేవునిలో మనము ఆనందించవలసిన వారమైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరూ బాగున్నారా? మాట రావట్లేదంటే పాస్టర్ గారు పైకి బాగానే ఉన్నాం, కానీ మీలాగా మా కుటుంబంలో ఎన్ని బాధలు ఉన్నాయో మీకేం తెలుసు? ఈరోజు వచ్చారు, రేపు ఉంటారు, ఎల్లుండి వెళ్ళిపోతారు, సెలవు బాయ్ బాయ్ అని. కానీ గమనించండి, భూమి మీద జీవన మనుగడ కొనసాగిస్తున్న ప్రతి మనిషిని జీవితంలో బాధ అనేది తప్పదు. నాకు ఏ కష్టము లేదన్న మనుష్యుడు భూప్రపంచం మీద ఎవరు కూడా లేరు. కానీ బైబిల్ గ్రంథంలో రాయబడిన గొప్ప మాట, దేవుడు తన ప్రజలతో చేసిన వాగ్దానము, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏది ఉన్నా ఏది లేకపోయినా, ధనము ఉంటే ధన్యులు అని రాయబడలా, వెండి బంగారము నువ్వు కలిగి ఉంటే ధన్యుడువు అని రాయబడలా, లెక్కింపలేని ఆస్తి పాస్తుని సొంతముగా ఉంటే అది ధన్యులని రాయబడలా. బైబిల్ గ్రంథంలో రాయబడిన గొప్ప మాట, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా అనగా ఉన్నవాడును అనువాడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ముఖ్యముగా ఈ రాత్రి కాల సమయం ఇంతవరకు ఈ వేదిక మీద ఉండి అధ్యక్షులుగా ఈ సభను ఇంత చక్కగా నడిపించినటువంటి దేవుని యొక్క సేవకునికి, అలాగే వేదిక ప్రక్కనే కూర్చున్న దేవుని తోటలో జత పనివారిగా ఈ పాములవాక గ్రామములో దేవుడు వారికి ఇచ్చిన భారాన్ని బట్టి, వారి మీద పెట్టిన బాధ్యతను బట్టి, దేవుని పరిచయలో వాడబడుతూ ఉన్న దేవుని యొక్క సేవకులందరికీ, ముఖ్యముగా ఈ పాములవాక ఈ ప్రాంతములో మీ గ్రామములోనికి మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించి, మమ్మల్ని గౌరవించి, మీ మధ్యలో ఈ విధముగా నిలవబడటానికి సహకరించిన వారందరికీ కూడా దేవుని యొక్క సేవకునిగా మా కుటుంబము తరపున, దేవుడు మాకు ప్రేమించిచ్చిన సంఘ ఆత్మీయ బిడ్డల తరపున మా 2 చేతులు జోడించి మీకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోదాము పైన పోదాము, సువార్త చెప్ప పోదాము. పోదాము పైన పోదాము, సువార్త చెప్ప పోదాము. ఆ లోకం ఈ లోకం ఏ లోకమండి, పరలోకమే మన సొంతమండి. ఆ లోకం ఈ లోకం ఏ లోకమండి, పరలోకమే మన సొంతమండి. పోదాము పైన పోదాము, సువార్త చెప్ప పోదాము. పోదాము పైన పోదాము, సువార్త చెప్ప పోదాము. హల్లెలూయా. నేను మొదటిగా మీతో వేసిన ప్రశ్న, మీకందరికీ ఈ సభల ఆహ్వాన పత్రిక అందిందా? అందడము అయింది పాస్టర్ గారు. అందిన తర్వాత దాన్ని పారేయడం కూడా అయిపోయింది పాస్టర్ గారు అంటారేమో. ఏమ్మా, మీకు అందిన క్రీస్తు సువార్త సభలు అనే ఆహ్వాన పత్రికలో పైన ఉన్న వాక్యం ఏంటి? ఏమ్మా, అందింది అన్నారు. అంది పోయింది. ఎడిపోయింది? మేము వస్తూ ఉన్నాం ఈ గ్రామంలోకి. వస్తూ ఉండగా కొన్నైనా పోస్టర్లని దేవుడు మాకు ఇచ్చిన 2 కళ్ళతో చూసుకునే సదవకాశాన్ని దేవుడు ఇచ్చాడండి. హల్లెలూయా.
గమనించండి, మీకు అందచేయబడిన ఈ ఆహ్వాన పత్రికలో పైన ఉన్న వాక్యము, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఏంటంట? ఎక్కడికి? నీవు పుట్టిన ప్రాంతములోనే కాదు, నీవు పెరిగిన ప్రాంతములోనే కాదు, నీవు విద్యను అభ్యసించిన ప్రాంతములోనే కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన మరణాన్ని జయించి పునరుద్ధానుడై లేచిన తరువాత పరలోకానికి ఆయన ఆరోహణమై వెళ్ళిపోతూ భూమి మీద ఉన్న తన శిష్యులను చూసి పునరుద్ధానుడైన క్రీస్తు పలికిన మాట, ఇప్పటి వరకు నేను మీతో ఉన్నా, మీరు నాతో ఉన్నారు, నేను పెట్టింది తిన్నారు, నేను చెప్పింది విన్నారు, నేను చేసిన కార్యాలు చూశారు. ఇక తండ్రి నాకు అప్పగించిన బాధ్యత సంపూర్తి చేసి ఉన్నాను కాబట్టి ఇక నుండి నేను మీతో ఉండను, మీరు నాతో ఉండరు. నేను మీతో ఉండను, మీరు నాతో ఉండరు. కానీ విడువబడుతూ ఉన్న శిష్యులతో దేవుడు పలికిన మాట, యేసుక్రీస్తు వారు పలికిన మాట, మీరు సర్వలోకమునకు వెళ్ళి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు భక్తుడు తాను రచించిన ఒక పత్రికలో ఒక మాట అంటాడు, సువార్తను ప్రకటించకపోతే నాకేంటి శ్రమ. క్రీస్తును గూర్చిన వార్త కనీసం రోజులో ఒక్క మనిషినికైనా చెప్పకపోతే అది నా జీవితంలో శ్రమ అని అపోస్తలుడైన పౌలు భక్తుడు పలుకుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతూ భూమి మీద ఉన్న శిష్యులతో పలికిన మాట, ఇప్పుడు మీరు సర్వలోకములకు వెళ్ళి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడికైనా వెళ్ళే స్వేచ్ఛని, స్వతంత్రాన్ని దేవుడిచ్చాడు. ఈ పాములవాక గ్రామము రావటానికి మేము ట్రైన్ ద్వారా రావచ్చు, బస్సు ద్వారా రావచ్చు, లేకపోతే సొంత వాహనం ఉంటే సొంత వాహనంలోనైనా రావచ్చు. ఇవేమీ లేవనుకోండి, పట్టాలు పట్టుకొని నడుచుకొని వచ్చేయండి. ఎక్కడికి? గూగుల్ తల్లి ఉందా? అందరికీ ఉందమ్మా. మాత పాములవాక వెళ్ళాలి, దారి చూపవేంటి, అది ఏం చెప్పిద్ది? లెఫ్ట్ వెళ్ళు, ఆ రైట్ వెళ్ళు, ఆ లెఫ్ట్ వెళ్ళు, యూటర్న్ తీసుకో, స్ట్రైట్గా వెళ్ళిపో అంటదా? ఏమ్మా గమనించండి, దగ్గర ప్రాంతాలకి మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా వెళ్ళి సువార్తను ప్రకటించే అధికారము, భారము, బాధ్యత దేవుడు ప్రతి క్రైస్తవుని మీద, ప్రతి విశ్వాసి మీద దేవుడు పెట్టి ఉన్నాడండి. హల్లెలూయా. అందుకైనట్టు మీరు సర్వలోకానికి వెళ్ళండి. నేను పుట్టిన స్థలంలోనే ఉంటా, నేను పెరిగిన స్థలంలోనే ఉంటా, విద్యను అభ్యసించిన స్థలంలో ఉంటా, వేరొక ప్రాంతానికి వెళ్ళను అని ఏ మనిషికి కూడా ఆయన చెప్పల. ఇంతవరకు మీరు నాతో ఉన్నారు, నేను చేసిన బోధలు విన్నారు, నాతో పాటు ప్రయాణం చేశారు, నేను చేసిన కార్యాలు మీరు చూశారు. ఇక నుంచి ఈ బోధ చేయవలసింది, ఈ కార్యాలు చేయవలసింది, ఇక నుంచి ఈ బాధ్యత, ఈ భారము తన శిష్యులకు అప్పగించారు. అందుకే ఇక్కడ చదువుకునే రీతిగా మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఏం చెప్పాలి? సువార్త. వార్తలు ఎన్ని ఏమ్మా? ఎన్ని వార్తలు? మా వాళ్ళు అంటున్నారు 3. ఎందుకంటే ముచ్చటగా 3. చిన్నప్పుడు పంటలు వేసుకునేవాళ్ళు దొంగ పోలీస్ ఆడడానికి మొదట ఏం వేయాలి? వేసారు. ఇక్కడ పంటలు వేసిన ఉన్నారా?
మీకిచ్చిన పొలాల్లో వేసిన పంట కాదమ్మా. దొంగ పోలీస్ ఆడేటప్పుడు ఎట్లా ఎట్లా ఆడతారు, అవునా కాదా? ఆడతారా? పాస్టర్ గారు ఇప్పుడో మర్చిపోయాయని ఇప్పుడు మమ్మల్ని ఆడమంటే చూసేవాళ్ళు నవ్వుతారనుకుంటారేమో. కానీ గమనించవలసిన విషయం ఏమిటి అంటే, దేవుని యొక్క సువార్తను ప్రకటించడము అనేది ఏదో ఒక దేవుని సేవకుని మీద మాత్రమే కాదు, కానీ దేవుని సేవకుడు చెప్తున్న సువార్తను వింటూ ఉన్న ప్రతి మనిషి ఆ భారము కలిగి ఉండాలి, ఆ బాధ్యత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వార్తలెన్ని ఏమ్మా? వార్తలు ఎన్ని? మంచి వార్త, చెడ్డ వార్త, సువార్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచి వార్త ఇది వెళ్ళటానికి చాలా సమయం పడుతుంది. చెడు వార్త క్షణాల్లో చుట్టుపక్కల పాకిపోతుంది. సువార్త ఏమ్మా? సువార్త విని అర్థము చేసుకొని సరి అయిన నిర్ణయాన్ని తీసుకోవడానికి కొంత సమయము పడుతుంది. పడుతుందా లేదా? పడుతుంది. సువార్తను విన్నా గాని నాకు మాత్రం కానే కాదని, ఇప్పుడే తొందరేమని, ఇప్పుడైనా చూడచ్చులే అని. ఏనంట? సువార్తను విన్నా ఇప్పుడే తొందరెందుకు అక్క, ఇప్పుడే తొందరెందుకు అన్నయ్య, ఇప్పుడే తొందరెందుకు వదిన, ఇప్పుడే తొందరెందుకు చెల్లెమ్మ అని విన్న సువార్తను పెడచెవిన పెట్టేవాళ్ళు ఉన్నారు. విన్న సువార్తను త్రోసివేసే వాళ్ళు ఉన్నారు. కానీ సువార్తను విన్నా గాని నాకు మాత్రం కానే కాదని, ఇప్పుడే తొందరేమని, ఇప్పుడైనా చూడచ్చులే అని. సువార్తను విన్నా గాని నాకు మాత్రం కానే కాదని, ఇప్పుడే తొందరేమని, ఎప్పుడైనా చూడచ్చులే అని. వాయిదాలు వేస్తున్నావా, చెడ్డ పనులు చేస్తున్నావా? వాయిదాలు వేస్తున్నావా, చెడ్డ పనులు చేస్తున్నావా? చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా, నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. అడుగుతాడమ్మా లెక్క, అడుగుతాడమ్మా, తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా. అడుగుతాడమ్మా లెక్క, అడుగుతాడమ్మా, తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా. హల్లెలూయా. ఈ 3 దినాలు మీ గ్రామములో మీతో పాటు కలిసి సమయాన్ని వెచ్చించడానికి గల ప్రాముఖ్యమైన ఒకే ఒక కారణము, దేవుడు మా భుజాల మీద మాకు పెట్టిన భారము, దేవుడు మాకిచ్చిన బాధ్యతను బట్టే మేము ఈ స్థలములోనికి దేవుడు మమ్మల్ని నడిపించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి ఏం ప్రకటించాలి? సువార్త అనగా క్రీస్తుని గూర్చిన వార్త ఉన్నదండి. హల్లెలూయా. మరి మొదటిగా మూలవాక్యముగా మనం చదువుకున్న రీతిగా యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము 5వ వచనములో, ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునిది చేయుడనెను. చాలండి. ఈ రాత్రి కాల సమయములో పరిశుద్ధాత్మ దేవుడు నాలో పెట్టిన భారమును బట్టి, దేవుడిచ్చిన ప్రేరేపణను బట్టి వాళ్ళు అది చెప్పారు,
వీళ్ళిది చెప్పారు, వాళ్ళు చెప్పారని చేశాం, వీళ్ళు చెప్పారని అటువైపు వెళ్ళాం అన్నటువంటి ఆలోచన మీరెవరైనా కలిగి ఉంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఒక మాట, మనుషులు నమ్ముకున్నట కంటే రాజును నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేలు కావాలా కీడు కావాలా అని దేవుణ్ణి అడిగానుకునే ఏం కావాలి? ఏమ్మా, మేలే కావాలి. మేలు కావాలని కోరుకుంటున్నావు, మంచిదే. మరి మేలు చేసే దేవుని కొరకు నువ్వెంతవరకు ఏమైనా చేయగలిగావా? ఏమ్మా, మేలు కావాలి పాస్టర్ గారు, దేవుడు మాకు మేలు చేయాలి పాస్టర్ గారు అని నువ్వు కోరుకుంటున్నావు, మా కొరకు ప్రార్థించండి అంటున్నావు, మంచిదే. మరి మేలు చేసిన దేవుని కొరకు నువ్వు ఏమైనా చేయగలిగావా? ఏమ్మా, మనం పుచ్చుకుంటాం కానీ ఇవ్వాలి అంటే చాలా బాధ. ఏమ్మా, పుచ్చుకుంటాం, ఎదుటి వ్యక్తిని ఏది కావాలంటే అది అడుగుతాం, వాళ్ళు ఇస్తే పుచ్చుకుంటాం, మరలా అదే వ్యక్తి వచ్చి నేను నీకు ఇచ్చా కదా నాకు తిరిగి ఇచ్చేయంటే నువ్వేం పడతావు? బాధపడతావు. కానీ గమనించని ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుష్యుల మాట నమ్మవద్దు, సన్నిహితుల మాట నమ్మవద్దు, స్నేహితుల మాట నమ్మవద్దు, ముఖ్యంగా కుటుంబ సభ్యుల మాట కూడా నువ్వు నమ్మవద్దు. ఎందుకు అంటే మనుష్యుల మాటలు నమ్మి మోసపోయిన వాళ్ళు ఉన్నారు. మనుషుల మాటలు నమ్మి చేజేతుల జీవితాలని కుటుంబాలని చిన్నాభిన్నము చేసుకున్న ఎంతోమంది వ్యక్తులు మన కంటి ముందర తారసపడుతూ ఉన్నారు. ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క సేవకునిగా దేవుడు పలికిస్తూ ఉన్న మాట, ఆయన మీతో చెప్పునది చేయుడి. ఎవరైనా ఏమ్మా, మా ఆయన అంటున్నారు. ఎవరైనా సకల సృష్టికి ఆధారభూతుడైన దేవుడు, సకల సృష్టిని నోటి మాట ద్వారా సృష్టించిన సృష్టికర్తైన దేవుని మాట మనము వినాలి, ఆ ప్రకారంగా మనము చెయ్యాలి. ఏమ్మా, దేవుని మాటలు మనం వింటాం, కానీ ఆ మాటలు మన జీవితానికి అన్వయించుకోవటం చాలా చాలా కష్టం. మంచి కంటే చెడే మనిషిని త్వరితముగా ఆకర్షిస్తుంది. అవునా కదా? ఇప్పుడు స్కూలుకో కాలేజీకో పిల్లలు వెళుతూ ఉంటారు. వెళుతూ ఉన్నప్పుడు అటు సైడు ఇటు సైడు ఎన్నో దృశ్యాలు వాళ్ళు చూస్తూ ఉంటారు. ఈరోజు చూశాడు ఒక పోస్టర్ని, మళ్ళీ అదే దారి గుండా వెళ్ళాలి అనుకుంటాడు. ఇంటికి వచ్చిన అవుతారు, రేపు వెళ్ళేటప్పుడు మాత్రం అటువైపు నేను చూడకూడదు అనుకుంటాడు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళా ఉదయం మళ్ళీ కాలేజీకో స్కూల్కో వెళ్ళేటప్పుడు చూడకూడదు కళ్ళు మూసుకొని వెళ్ళిపోతాడు. అక్కడికి రాగానే కళ్ళు తెరిసిపోతాయి. ఏమ్మా, ఎలా అనుకుంటాం? అనుకున్నది కార్యసాధకంగా చూపించడం చాలా కష్టం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట విని ఆయన మాట ప్రకారంగా నువ్వు చేస్తే నీ జీవితంలో ఎన్నో ఆశీర్వాదములు, ఎన్నో దీవెనల చేత దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆయన నింపబోతూ ఉన్నాడండి. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ఆయన చెప్పిన రీతిగా చేసిన వారి జీవితాలలో
దేవుడు చేసిన కార్యములు. బైబిల్ గ్రంథములో నుంచి ఆయన చెప్పిన రీతిగా చేసిన మొదటి వ్యక్తి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. అమ్మ చాలు. ఏంటంట? ఒకసారి ఇలాగే పాస్టర్ గారు స్టేజీ మీద నిలబడి రిఫరెన్స్ చెప్పారు. పాపం ముందున్న వాళ్ళు బైబిల్ తీయడం ఆలస్యమైపోయింది. ఈలోపు వెనకాల కూర్చున్నానికి ఏం వినబడిందో కానీ నోవాహు అట్లు వేసెను. ఏంటంట? ఎట్లు? మినపట్ల, మైదా పిండట్ల, పెసరట్ల, ఇడ్లీ పిండట్ల. ఏమ్మా? కనుక దేవుని మహాకృపను చెప్పగానే ఎదరు వాళ్ళు ముందే విన్నారు, ఉన్నది ఉన్నట్లుగా చదివారు. మరొకసారి చదవమ్మా. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. చాలండి. నోవాహు అట్లు చేసెను. ఏం చేశాడు అంతకుముందు? ఏమ్మా? భూమి మీద మనుషులందరూ కూడా చెడిపోయి ఉన్నారు. ప్రవర్తన చెడిపోయింది, తలంపులు చెడిపోయినాయి, ఆలోచనలు చెడిపోయినాయి, నడత చెడిపోయింది, మాట తీరు చెడిపోయింది, వారు చేసే పనులు కూడా చెడిపోయినాయి. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు, ఎవరి ఇష్టానుసారంగా వారు నడుస్తూ ఉన్నారు, ఎవరికి ఇష్టమైన పనులు వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అటువంటి సమయములో దేవుడైన యెహోవా ఆకాశములోంచి తొంగి చూడగా, ఇదంతా 6వ అధ్యాయము మొదటి వచనం మీరు చదువుకొని ఇంటికి చదువుకొని ఇప్పుడు అదంతా చదివారనుకో, నేను అన్నట్టుగా 12:30 అయిపోద్ది. కనుక ఆదికాండం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి మనుషులందరూ కూడా చెడిపోయి ఉన్నారు. ప్రవర్తన మారిపోయింది, మాట తీరు మారిపోయింది, చేసే పనులు మారిపోయినాయి, నడవడిక మారిపోయింది, ఆలోచన మారిపోయినాయి, అన్నీ మారిపోయినాయి. బ్రతుకు జీవితం అంతా దేవుని దృష్టిలో ఎలాగ ఉందంటే, దేవుడు మనిషిని ప్రవర్తనను చూసి సంతాపము చెంది అని ఆ 6వ అధ్యాయం క్రింద వచ్చిలో రాయబడుతుంది. ఏమ్మా? మనము దేవునిని దుఃఖపరిచే వారముగా ఉండకూడదు. కష్టమైన, నష్టమైన, చావైనా బ్రతుకైనా దేవునిని సంతోష పెట్టే వారముగా మనం ఉండవలసిన వారమైన. నేను దేవుని నమ్ముకున్నానండి, నా జీవితంలో ఇంతవరకు ఏది మంచిగా జరగల, ఏ మేలు నేను పొందుకోలా అన్న మనుష్యుడు ఈ స్థలములోంటి మీ కుడి చేయొద్దండి. ఏమ్మా? రిప్లై ఉంటేనే సప్లై మీ దగ్గరికి వస్తుంది. అర్థమైందా? భోజన పంక్తిలో నువ్వు కూర్చున్నావు, మంచి శ్రేష్టమైన కూర వేశారు, ఆలస్యం అయిపోయింది, గబగబా మంచి కూరంతా తినేసావు. ఈలోపు కూర వేసిన ఆ చివరికి వెళ్ళిపోయాడు, నీకు మళ్ళా కూర కావాలి, నువ్వేం చేయాలి? ఏం చేయాలి? మౌనంగా కూర్చుంటే వస్తాడా? వస్తాడా? రాడు. ఎలా పిలవాలి? ఏమ్మా? ఓయ్ ఏమ్మా? అసలు మన నోటితో మంచి మాటలు ఎప్పుడు రావు, వస్తాయా? కానీ దేవుని బిడ్డలుగా చిన్నవారైనా పెద్దవారైనా ఒకరిని ఒకరు మనం గౌరవించుకోవాలి, ఒకరి ఎదుట ఒకరు మనం తగ్గించుకొని ఉండాలండి. హల్లెలూయా. గమనించండి, ఆనాటి దినాలలో మనుషుల ప్రవర్తన చెడిపోయింది, వారి మాట తీరు చెడిపోయింది, వారి తలంపులు చెడిపోయినాయి, వారి నడవడిక చెడిపోయింది,
వారు చేస్తున్న పనులన్నీ కూడా దేవునికి అయిష్టముగా ఉంటూ ఉన్నాయి. అటువంటి సమయంలో దేవుడు ఆకాశంలో తొంగి చూడగా మనుషుల ప్రవర్తనను చూసి ఆయన సంతాపనుంది. నేను చేసిన ప్రతి మనుషుని, భూమి మీద ఉన్న ప్రతి దానిని నశింప చెయ్యాలి అన్న ఆలోచన దేవునిలో పుట్టినప్పుడు దేవుని కనుదృష్టిలో ఒక వ్యక్తి పడ్డాడు. ఎవరా వ్యక్తి? నోవాహు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నోవాహు నీతిమంతుడు అని దేవుడే చెప్తున్నాడు అక్కడ. ఏమ్మా, తన చుట్టుప్రక్కల ఉన్నవారు లోకములో జీవిస్తూ, లోకాన్ని అనుసరిస్తూ సుఖభోగాలు అనుభవిస్తూ ఉన్నారు. కానీ నోవాహు ఒక గొప్ప తీర్మానము చేసుకొని దేవుని కొరకు నీతిమంతుడిగా జీవించాడండి. హల్లెలూయా. మనం కూడా కొన్నిసార్లు అనుకుంటాం, అనవసరంగా ఈ ప్రభువు అయిన క్రీస్తుని నమ్ముకున్నానేమో, ఆవేశ పడిపోయి ఎవరో ఏదో చెప్పారని నీటి బాప్తిజం తీసేసుకున్నానేమో అనుకుంటావు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములో ఉన్నా నీకు శ్రమే, ప్రభువును కలిగి ఉన్నా కూడా నీకు శ్రమే. లోకములో ఉండి నువ్వు శ్రమను అనుభవిస్తున్నప్పుడు ఆ శ్రమలో నుంచి విడిపించడానికి ఎవరు కూడా నీ దగ్గరికి రారు. అదే క్రీస్తుని కలిగి ఉంటే నీకు శ్రమ వస్తే నిన్ను విడిపించే దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడండి. హల్లెలూయా. దావీదు రాసిన కీర్తనలో ఒక వాగ్దానము, శ్రమలో నేను అతనికి తోడై ఉండదు, అతని విడిపించి గొప్ప చేసేదనటండి. హల్లెలూయా. లోకములో ఉన్నప్పుడు శ్రమలు అనుభవిస్తూ ఉంటే విడిపించే మనిషిని దరిదాపులకు రారు. క్రీస్తులో నువ్వు ఉన్నప్పుడు నీకు శ్రమ వస్తే ఆ శ్రమలో నుంచి విడిపించడానికి ఇమ్మానుయేలుని పేరు పెట్టమని దేవుడు నీకు తోడుగా ఉన్నాడండి. హల్లెలూయా. కనుక గమనించండి, నా చుట్టుప్రక్కల ఉన్న వారందరూ ఇన్ని సుఖభోగాలు అనుభవిస్తూ ఉన్నారు, నేను మాత్రం ఎందుకు నడుము కట్టుకొని దేవుని కొరకు నీతిమంతుడిగా జీవించాలి అని నోవాహు అనుకోలా. నోవాహు జీవితంలో ఎన్ని బాధలు వచ్చాయి మనకు తెలియదు, అతను ఎన్ని శ్రమలు పడి మనకి తెలియదు. కానీ దేవుని కొరకు నీతిమంతుడిగా జీవించాడు. తన చుట్టుప్రక్కల వారందరి జీవితాలు చెడిపోయినా నేను మాత్రం నా దేవుని కొరకు నమ్మకముగా జీవించాలి అని అనుకున్నాడు. కాబట్టి అందరిని చూసి దేవుడు సంతాపపడ్డాడు. కానీ నోవాహు జీవితాన్ని చూసి దేవుడు ఆనందపడ్డాడండి. హల్లెలూయా. అతడు నీతిమంతుడని దేవుడు అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. నోవాహు, ఇదిగో నేను ఆకాశం నుంచి తొంగి చూడగా భూమి మీద మనుషుల ప్రవర్తన అంతా కూడా ఏమైపోయింది? చెడిపోయింది. చెడిపోయిందా లేదా? చెడిపోయింది. నీవు మాత్రమే నిందారహితుడిగా ఉన్నావు, నీవు మాత్రమే నీతిమంతుడిగా ఉన్నావు. కాబట్టి ఈ ప్రజలందరినీ కొద్ది దినాలలో, ఈ భూప్రపంచం మీద ఉన్న ప్రతి మనిషిని, ప్రతి భూరాశిని కూడా కొద్ది దినాలలో జల ప్రళయము చేత నేను నశింప చేయబోతున్నాను. గనుక నువ్వు నీతిమంతుడిగా ఉన్నావు, నిందారహితుడిగా ఉన్నావు. నిన్ను నీ జీవితాన్ని చూసి నాకు సంతోషమేస్తుంది. గనుక నీ కుటుంబాన్ని నాశనము చేయకుండా, జల ప్రళయము బారిన నీ కుటుంబము పడకుండా ఉండు నిమిత్తమై ఒక ఓడను నిర్మాణము చేయమన్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ఓడను నువ్వు నిర్మాణము చేసుకో. దాన్ని ప్లానింగ్ ఇచ్చినవాడు దేవుడే. ఏ కర్రను ఉపయోగించాలో చెప్పినవాడు కూడా దేవుడే. ఎంత ఎత్తులో పెట్టాలో, ఎంత వెడల్పులో పెట్టాలో, ఎంత పొడవు పెట్టాలో ప్లానింగ్ ఇచ్చినవాడు కూడా దేవుడే. మొట్టమొదటి ఆర్కిటెక్ట్ అనగా ఒక పడవ నిర్మాణానికి ప్లానింగ్ ఇచ్చిన దేవుడు ఆయన మాత్రమేనండి. హల్లెలూయా. మనుషులు కట్టి అంతస్తులు కూలిపోతాయి, కానీ దేవుడిచ్చిన ప్లానింగ్తో కట్టబడిన ఓడ 3 అంతస్తులు కలిగి ఉన్నదండి. హల్లెలూయా. ఏ చెక్కవాడలో చెప్పాడు,
ఎలా గదులు కట్టాలో చెప్పాడు, ఎంత ఎత్తులో ఉండాలో చెప్పాడు, ఎంత పొడవు ఉండాలో చెప్పాడు, ఎంత వెడల్పు ఉండాలో అన్నీ కూడా దేవుడు నోవాహుకు చెప్పాడు. దేవుడు నోవాహుకు చెప్పిన రీతిలోనే నోవాహు చేసి ఉన్నాడండి. హల్లెలూయా. ఈ ఓడ నిర్మాణము చేస్తున్నంత సేపు కూడా సాయంకాల సమయంలో విరామం దొరికిన తర్వాత ఊరిలోకి వెళ్తూ ఉన్నాడు. రే, నా మాట వినండి, మీ ప్రవర్తన మార్చుకోండి, మీ నడవడికను మార్చుకోండి, మీ మాట తీరును మార్చుకోండి, మీ జీవన విధానం మార్చుకోండి. ఇదిగో కొద్ది దినాల్లో దేవుని ఉగ్రత ఈ భూప్రపంచం మీదకి రాబోతుందంట అని ఎంతో మందికి ప్రకటించాడు. కానీ ఆ వార్త విన్న వారందరూ కూడా నోవాహుని అవమానించారు, నోవాహుని హేళన చేశారు. నీకే దేవుడు కనిపించాడా? నీతోనే దేవుడు మాట్లాడా? నీకు కనిపించిన దేవుడు, నీతో మాట్లాడిన దేవుడు నాకు కనిపించమను, నాతో మాట్లాడమను, అప్పుడు నేను నమ్ముతాని అనేకులు ఆ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ నోవాహు చెప్పిన మాటను పెడచెవిన పెట్టారు. నోవాహు నోటితో పలికిన మాటను తృణీకరించారు. కానీ దేవుని మాట వినిన, దేవుడు ఏదైతే చెప్పాడో ఆ రీతిగా చేసిన నోవాహు కుటుంబము, భూమి మీద ఉన్న సకల పశుపక్షాదులన్నీ కూడా జతలు జతలు నోవాహు చేసిన ఓడలో చేర్చబడుట ద్వారా అవి రక్షింపబడి ఉన్నాయండి. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, ఒకానొక దినమున ఆకాశం మీదకి ప్రచండమైన జలప్రళయం రాబోతోంది. ఎవరి ప్రవర్తన అయితే చెడిపోయిందో, ఎవరి మాట తీరైతే చెడిపోయిందో, ఎవరైతే వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారో వారందరూ ఈ జలప్రళయంలో కొట్టుకొని పోతారు. కానీ నువ్వు ఓడను నిర్మాణం చేసుకొని ఆ ఓడలో నీ కుటుంబ సభ్యులందరూ చేర్చబడితే నీవు నీ కుటుంబము క్షేమముగా ఉంటారని దేవుడు చెప్పాడు. అదే మనము చదువుకున్న వాచనము. నోవాహు అట్లు ఇంకా వేసినట్టున్నారు. ఏమ్మాయిని అట్లు వేసుకున్నా నీకు నాకు పెడతాడా? ఏమో పెడతారా? పెట్టరు. నోవాహు అట్లు చేశాను. ఎట్లు? దేవుడు ఏదైతే చెప్పాడో, దేవుడు ఏ రీతిగా అయితే చెప్పాడో, దేవుని నోటుండి ఆయన ఏ మాట అయితే పలికాడో ఆ మాట ప్రకారముగా ఆ రీతిలో చేయుట ద్వారా నోవాహు కుటుంబము జల ప్రళయము బారిన పడకుండా అతని కుటుంబాన్ని రక్షించుకొనగలిగి ఉన్నాడండి. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో మనుషుల మాటను వినవద్దు, మనుషుల మాటను నమ్మిక ఉంచవద్దు. మనుషుల మాట ఇవాళ ఇస్తారు, మరుసటి దినాన మరిచిపోతారు. నేను ఎప్పుడు చెప్పా అంటారు. అధికారంలోకి రావాలి అంటే ఎన్నో వాగ్దానాలు పలుకుతూ ఉంటారు. ఏమ్మా, అధికారాన్ని దక్కించుకోవాలని ఒక ఆయన అన్నాడు, మీరు గనక నన్ను అధికారములో నిలవబెడితే మీ ఇంటిలోన బోరు, మీ ఇంటి ముందు తారు, మీ ఇంటి వెనక కారు ఏనట, నేను అనుకున్న అధికారములో మీరు నన్ను నిలవబెట్టగలిగితే మీ ఇంటిలో బోరు పడిద్ది, మీ ఇంటి ముందు తారు పడిద్ది, మీ ఇంటి వెనక ఫ్యామిలీ అంతా షికారుకి వెళ్ళడానికి కారు పడిద్ది. అధికారంలోనికి వచ్చిన తర్వాత బోరు ఉండదు, కారు ఉండదు, ఇంటి ముందు తారు కూడా ఉండదు. మనుషులు మాట ఇచ్చి మరిచిపోతారు. కానీ నీవు నమ్మినా, నీవు కలిగి ఉన్నా, నీవు సేవిస్తున్నా, నీవు ఆరాధిస్తున్నా, నీవు సహవాసము చేస్తున్న దేవుడు మాట ఇచ్చి మరిచిపోయే దేవుడు కాదండి. హల్లెలూయా. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఆయన మాట వినాలి, ఆ మాట ప్రకారంగా మీరు చేయాలి. మొదటి వ్యక్తి నోవాహుతో దేవుడు చెప్పాడు, నోవాహు అట్లు చేశాడు. తన కుటుంబము జల ప్రళయము బారిన పడకుండా, తన కుటుంబ సభ్యులకి ఎటువంటి ప్రాణ నష్టము కలగకుండా
తన కుటుంబాన్ని రక్షించుకొనగలిగి ఉన్నాడండి. హల్లెలూయా. ఈ రాత్రి కాల్సి నీవు మాత్రమే కాదు, నీ కుటుంబం అంతా రక్షింపబడాలి అంటే ఆయన మనతో మాట్లాడిన రీతిగా, ఆయన మనతో చెప్పిన రీతిగా మనము చేయవలసిన వారమైన. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 22వ అధ్యాయము 16వ వచనము నుంచి 18వ వచనం వరకు మనం చదువుకుందాం. నీవు నీకు ఒక్కడే అయ్యున్నా, నీవు నీకు ఒక్కడయ్యున్నా నీ కుమారుని నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున చాలండి. మొదటి వ్యక్తి నోవాహు. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ రీతిలో చేయుట ద్వారా అతనితో పాటు అతని కుటుంబ సభ్యులు జలప్రళయము బారిన పడకుండా రక్షించుకొనగలిగాడు. రెండవ వ్యక్తి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారు. దేవుడు చెప్పాడు, అబ్రహాము గారికి 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇంట్లో నుంచి బయటికి పిలిచి, అబ్రామా, ఆకాశం వైపు నువ్వు కన్నులెత్తి చూడు, ఆకాశంలో ఉన్న నక్షత్రముల వలె ఇప్పుడు భూమి వైపు చూడు, భూమి మీద ఉన్న ఇసుక రేణువుల వలె నీ సంతానమును విస్తరింప చేసెదను అని దేవుడు అబ్రాముతో మాట్లాడాడు. ఏమ్మా, నేటి దినాలలో ఒకరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు బాబోయ్. నేటి దినాల్లో బిడ్డలని పెంచడం కూడా ఎలా ఉంది? చాలా కష్టంగా ఉంది. ఏమ్మా, కనటం ఒక లెక్క, వాళ్ళు పెంచడం ఒక లెక్క. మనము ఒక వయస్సులో ఉన్నప్పుడు మన ఆలోచనలు వేరు. నేటి దినాల్లో ఇంతింత బుడ్డోడు కూడా ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఇక వాటిని చెప్పటానికి, వాటిని మన నోటితో పలకటానికి కూడా మనకు అవకాశము లేదు. ఆనాటి దినాలలో అబ్రహాము గారికి బిడ్డలు లేరు, వృద్ధాప్యంలో ఉన్నారు. అబ్రహాము భార్య శారాకి స్త్రీ ధర్మం ఆగిపోయింది. ఇక మనకు బిడ్డలు పుట్టరు, ఇక మన బిడ్డలు కలిగే అవకాశం లేదు. మన దగ్గర ఉన్న పనికత్తి యొక్క కుమారుణ్ణి మనం పెంచుకుందాం, ఈ ఆస్తంతటికి వారసుడిగా వాడిని నిలబెడదాం అని ఆలోచనలో ఉన్నప్పుడు దేవుడు అబ్రాహాముతో చెప్పాడు, నేను నీకొక కుమారుని ఇస్తానాడా ఏమన్నాడా? దానికంటే ముందు భూమి మీద ఉన్న ఇసుక రేణువుల వలె, ఆకాశంలో నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింప చేయుదునని దేవుడు అబ్రాహాముతో పలికాడు. ఆ మాటని అబ్రాహాము గారు మనసులో దాచుకున్నారు. గుడారము వెలుపల తలుపు దగ్గర ఉండి ఆ మాట విన్న శారా ఏం చేసింది? నవ్వుకుంది. ఇది సాధ్యమా? నాకా స్త్రీ ధర్మం ఆగిపోయింది, నా యజమానుడా వృద్ధాప్యంలో ఉన్నాడు, అలాంటిది మాకు బిడ్డలు పుట్టడం ఏంటి? ఆ బిడ్డలు కూడా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 10 మంది కాదు, ఏకంగా ఆకాశంలో ఉన్న నక్షత్రాలే, భూమి మీద ఉన్న ఇసుక రేణువులే విస్తరించబడటం ఏంటి అని రకరకాలుగా ఆలోచనలు చేస్తున్నప్పుడు వాగ్దానము చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు అన్న రీతిగా 100వ సంవత్సరంలో అబ్రహాము గారికి శారా వాగ్దాన కుమారుడైన ఇస్సాకుని కని ఉన్నదండి. హల్లెలూయా. లేక లేక పుట్టాడు, వృద్ధాప్యంలో పుట్టాడు. అటువంటి బిడ్డను
వీళ్ళిద్దరు ఎంత అల్లారుముద్దుగా పెంచుకున్నారో ఆ వివరాలన్నీ బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ ఎంతో అల్లారుముద్దుగా కనీసము పాదము కింద పెట్టనీయకుండా భుజాల మీద అబ్రహాము గారు మోసారో లేకపోతే శారా గారు ఈ యొక్క కౌగిళ్ళు ఎత్తుకొని పెంచారో మనకైతే తెలియదు, కానీ అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ కుమారుణ్ణి దేవుడు ఏం చేయమన్నాడు? బలిగా ఇమ్మన్నాడు. నేను నీకిచ్చిన నీ కుమారుడైన వాగ్దాన పుత్రుని ఇస్సాకుని నాకు బలిగా అర్పించమని దేవుడు ఆ మాట పలకగానే ఒక తండ్రిగా అబ్రహాము గారి మనస్సులో బాధ పుట్టిందా, సంతోషం పుట్టిందా? ఇప్పుడు ఇంజనీరింగ్ చదివాడు, మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఉన్నాడు, నెలకి ₹1,00,000 శాలరీ వస్తూ ఉంది. అటువంటి స్థితిలో ఉన్న కుమారుణ్ణి నేను మీ ఇంటికి వచ్చి రాన్లేమ్మా, నేను మీ ఇంటికి వచ్చి అమ్మా మీ అబ్బాయిని నాతో పాటు సేవకు పంపించేయండి అన్నాను అనుకో, మీరేం చేస్తారు? మేమేం మాట్లాడడం పాస్టర్ గారు, పొద్దున మా ఇంటికి రండి, మా ఇంట్లోకి వచ్చి అడగండి, అప్పుడు ఇచ్చేస్తాము అన్నట్లుగా చూస్తున్నాను. మంచి ఇంజనీరింగ్ చదివించావు, సాఫ్ట్వేర్ ఉద్యోగంలో స్థిరపడ్డాడు, నెలకి ₹1,00,000 శాలరీ సంపాదిస్తున్నాడు, అటువంటి బిడ్డను నేను నీ దగ్గరికి వచ్చి అమ్మా మీ అబ్బాయి నాకు సేవకి ఇవ్వండి అంటే మీరేమంటారు? మా బిడ్డనేమో పాస్టర్ కాడు పక్కింటి వెళ్ళి అడుక్కోండి అంటారా? ఎందుకని? నెలకు నీకు వచ్చే ₹1,00,000 నువ్వు నష్టపోతావు, నీ బిడ్డ వల్ల నీకు రాబడి ఉండదు, వాడు ఇవ్వకపోతే నీ కుటుంబం గడవదు. ఇలా ఎన్నో రకాల ఆలోచనలు మనం చేస్తూ ఉంటాం. కానీ ఆనాటి దినాలలో వృద్ధాప్య సమయంలో లేక పుట్టిన వాగ్దాన కుమారుడైన ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న భుజాల మీద ఎక్కించుకొని మోసిన ఇస్సాకుని నాకు బలిగా అర్పించమంటే అబ్రహాము ఆలస్యము చేయల. అదేంటి ప్రభువా, అసలు నువ్వు మనసున్న దేవుడివేనా? ఇచ్చినట్టే ఇచ్చి తీసుకుంటానంటావేంటి? వీడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా, వీడి గురించి వీడి భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నా, వీడి గురించి ఎన్నో రకాల ఆలోచనలు చేశా, అలాంటిది నీ చేయమంటావని ఎదురు ప్రశ్న వెయ్యల. దేవుడు చెప్పిన రీతిగా, దేవుడు తన నోటితో పలికిన రీతిగా చెయ్యటానికి అంగీకరించిన గొప్ప వ్యక్తి అబ్రహాము గారండి. హల్లెలూయ. దేవుడు చెప్పిన రీతిగా చేయటానికి సిద్ధపడిపోయాడు. మనసులో ఎంత బాధపడ్డాడో, ఎంత వేదన పడ్డాడో, ఎంత దుఃఖపడ్డాడో ఎక్కడైతే రాయబడలేదు, కానీ తండ్రిగా తనకు బాధ ఉండదా? బిడ్డను బలిగా అర్పించడం అంటే అది ఎంతో కష్టతరమైనది. మాంసం కొట్టాడు, కోడిని కోయమన్నా మేకర పోయిన పర కోసేస్తాడు. నువ్వు ఒక కోడి పేక్కోయండి, నువ్వేం చేస్తావు? పాస్టర్ గారు మనసు ఒప్పట్లేదండి, వండి పెడితే తింటాను కానీ కొయ్యడం మాత్రం, ఒక ప్రాణిని పేక కోయడం చాలా కష్టం. మాంసం కొట్టాడు, అది వాళ్ళ వృత్తి, వాళ్ళు అలా చేసుకొని వెళ్ళిపోతారు. నువ్వు ఆ వృత్తిలో లేవు, నీ మనస్సు వేరు, వాడి మనస్సు వేరు. కానీ గమనించండి, తన ఏకైక కుమారుని వాగ్దాన పుత్రుడైన ఇస్సాకుని బలిగా అర్పించమన్నప్పుడు ఎంత వేదన పడ్డాడో, ఎంత దుఃఖపడ్డాడో, తన హృదయంలో ఎంత బాధను అనుభవించాడో బైబిల్ గ్రంథంలో వివరంగా అయితే రాయబడలేదు. కానీ దేవుడు ఏదైతే చెప్పాడో, దేవుడు నోటించి ఏదైతే పలికాడో దాన్ని చేయటానికి సిద్ధపడిపోయిన గొప్ప వ్యక్తి అయి ఉన్నాడండి. హల్లెలూయ. ఇప్పుడు చదవమని చెప్పబడిన వచనము ఆదికాండం 22:16 వచనం. నీవు
నీవు నీకు ఒక్కడే అయ్యున్నా నీకు ఒక్కడయ్యున్నా నీ కుమారుని ఇయ్య వెనుక తీయక నీ కుమారుని ఇయ్య వెనుక తీయక ఈ కార్యము చేసినందున ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు నేను చెప్పిన మాటను తూచా తప్పకుండా ప్రభువా ఇచ్చిన కుమారుని బలిగమ్మంటూ ఆలోచించుకోవడం సమయం ఇవ్వని సమయాన్ని దాటివేయకుండా దేవుడు చెప్పిన రీతిగా, దేవుడు పలికిన రీతిగా తన కుమారుని బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడు. కాబట్టే దేవుడు ఆకాశం నుంచి మళ్ళా అబ్రహాముతో పలికిన మాట, నీవు ఈ రీతిగా చేయటానికి సిద్ధపడినందున నేను నిన్ను ఆశీర్వదించి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క 22వ అధ్యాయం మొదటి వచనం నుంచి ఆ చివరి వరకు మనం చదువుకుంటేస్తే తండ్రి కొడుకుల మధ్య ఎంతో ప్రేమ ఉంది. ఏమ్మా, తండ్రి చెబుతున్న మాటకు కుమారుడిగా అతడు ఎదురు చెప్పల. బలి అర్పించడానికి కట్టెలు పేర్చినప్పుడు ఎదురు చెప్పల. కాళ్ళు చేతులు కట్టేసి పేర్చబడిన కట్టెల మీద పళ్ళునబెట్టినప్పుడు చెప్పల. కత్తి ఎత్తినప్పుడు కూడా అతడు ఎదురు మాట చెప్పల. నేటి దినాలలో నీకు ఇచ్చిన బిడ్డల్ని లాగి చెంప మీద ఒకటి కొట్టావు అనుకో, ఎందుకు కొట్టావు అంటారా? ఏం చేశా అంటారా? అంటారు. చిన్న దెబ్బకే నేటి దినాల్లో తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఏమ్మా, చిన్న మాటకే తల్లిదండ్రులను విడిచిపెట్టి లోకములో పాపములో పడిపోతూ ఉన్నారు. తండ్రి ఏదో మందలించాడని, తల్లి కోపపడిందని కోసేసుకునేవాళ్ళు లేరా? ఉన్నారా లేదమ్మా? ఏదైనా గమనించండి. ఇస్సాకు తండ్రి మాటకు లోబడ్డాడు. అబ్రహాము దేవుని మాటకు లోబడి ఉన్నాడండి. హల్లెలూయా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా, యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా దీన స్థితి అందునా, సంపన్న స్థితి అందునా, పడినను కృంగినను నీ కృప కలిగి యుందునే. దీన స్థితి అందునా, పడినను కృంగినను నీ కృప కలిగి యుందునే. నిత్యము ఆరాధనకు నాదరమా, స్తోత్రములు నీకే అర్పించెద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నాదరమా, స్తోత్రములు నీకే అర్పించెద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము, అనుబంధము, మన బంధము విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను
వెనకాల ఎవరు ఎల్లవయ్య అంటున్నారు. ఏమ్మా గమనించండి, మొదటి వ్యక్తి దేవుడు చెప్పాడు, ఓడను నిర్మించుకున్నాడు, తనతో పాటు తన కుటుంబాన్ని రక్షించుకొనగలిగాడండి. హల్లెలూయ. రెండవ వ్యక్తి దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పిన రీతిగా చేశాడు కాబట్టే అబ్రహాముని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఆ తర్వాత చదవమ్మా. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను. నిశ్చయముగా దానిలో ఎటువంటి అనుమానము కూడా లేనే లేదు. నీ ఏకైక కుమారుని ఇస్సాకు వలన మరలా నీ సంతానము ఎలా మార్చబోతున్నాడు దేవుడు? ఆకాశంలో ఉన్న నక్షత్రం వలె, భూమి మీద ఉన్న ఇసుక రేణువుల వలె దేవుడు విస్తరింప చేయబోతూ ఉన్నాడండి. హల్లెలూయ. ఆ తర్వాత మార్చదమ్మా. నీ సంతతి వారు తన శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ఒకటి, నేను నిన్ను ఆశీర్విస్తా, నీ తరువాత నీ బిడ్డల్ని విస్తరింపజేస్తా, ఆ తరువాత నీ బిడ్డలు నీ శత్రువుల గవిని స్వాధీనపరుచుకునేటట్లుగా నేను చేస్తానని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడండి. హల్లెలూయ. దేనిని బట్టి మాట అబ్రహాము గారు పొందుకొనగలిగారు? దేవుడు చెప్పిన మాట వినుట వలన. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. మొదటి వ్యక్తి, ఆయన మీతో చెప్పుని చేయుడని మనం మొదట చదువుకున్నాం. మొదటి వ్యక్తి దేవుని మాట విన్నాడు, ఓడను నిర్మాణం చేసుకున్నాడు, కుటుంబాన్ని రక్షించుకొనగలిగాడు. హేళన చేసిన వ్యక్తులు జలప్రళయం మునిగి కొట్టుకొని పోయి వాళ్ళు చనిపోయారు. కొట్టుకొని పోతూ వెళ్ళిపోతున్నప్పుడు చెట్లు పట్టుకున్నా, ప్రాణాన్ని కాపాడుకుందాం అనుకున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసిన వాళ్ళ వల్ల కావట్లా. ఆ సమయంలో నోవాహు అని పిలిచి, నోవాహు, ఓ నోవాహు తాతోయ్, ఓ పాస్టర్ గారోయ్, తలుపు తీయ్యా, మేము కొట్టుకొని వెళ్ళిపోతున్నాం, మేము నశించిపోతున్నాం, మా ప్రాణాన్ని కాపాడు అని కేకలు వేశారు. అని వారి కేకలలో ప్రయోజనము లేనే లేదు. దేవుడు నోవాహుకు చెప్పాడు, నోవాహు ప్రజలకు చెప్పాడు. ప్రజలందరూ హేళన చేశారు, దేవుని మాటను ధిక్కరించారు, తృణీకరించారు. ఈ రాత్రి కాల సమయంలో దేవుని మాట తృణీకరించవద్దు, దేవుని మాటను పెడచెవిన పెట్టవద్దు. దేవుడు నీతో మాట్లాడాడు అంటే నీ జీవితాన్ని మరొక రీతిలో దేవుడు తీర్చిదిద్దబోతూ ఉన్నాడండి. హల్లెలూయ. మనుష్యుల దృష్టిని ఎవరికి పని చేయవు. అదే నీ జీవితాన్ని దేవునికి అప్పగించగలిగితే అనేకులకు పనికి వచ్చే పాత్రగా దేవుడు నీ జీవితాన్ని మార్చబోతూ ఉన్నాడండి. హల్లెలూయ. కనుక మొదటగా ఆయన మనతో చెప్పినది చేయగలిగితే నోవాహు వలె నీ కుటుంబం అంతా రక్షింపబడిద్ది. రెండవదిగా ఆయన చెప్పిన రీతిగా నీవు చేయగలిగితే నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ సంతానాన్ని విస్తరింపజేస్తాడు. నీకు ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వాళ్ళు నీ వశము అయ్యేటట్లుగా దేవుడు మార్చబోతూ ఉన్నాడండి. హల్లెలూయ. కనుక గమనించండి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన భుజాల మీద పెట్టిన భారము, బాధ్యత. దుర్వార్త మోసుకొని వెళ్ళొద్దు, చెడ్డ వార్త మోసుకొని వెళ్ళొద్దు, కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసే వార్తను మోసుకొని వెళ్ళొద్దు. క్రీస్తుని గూర్చిన వార్త నువ్వు వినిపించు. నువ్వు పడిన ప్రయాస ఎప్పుడు కూడా వ్యర్థము కాదు. ఈ దినాన మరి ఈ స్థలములో, మీ గ్రామములో, మీ గ్రామంలో పనిచేస్తున్న దేవుని సేవకుల సమక్షములో విజయవాడ ప్రాంతము నుంచి ఆత్మీయ సహోదరుడు అల్లు అర్జున్ అంటే మీకు తెలుసు, అల్లు ఆనంద్ అంటే మాకు తెలుసు. ఏమ్మా, దేవుడు వారికి ఇచ్చిన భారాన్ని బట్టి
వారికి ఇచ్చిన బాధ్యతను బట్టి నేను రక్షింపబడ్డా, నేను పుట్టిన గడ్డ మీద నా స్వగ్రామంలో కనీసము ఈ సువార్త ప్రకటించడం ద్వారా ఒక్క ఆత్మనైనా రక్షించగలిగితే చాలు. అటువంటి ఆలోచనతో ఇది రూపాయి పాపాయితో అయిపోయేది కాదు. దీని వెనక ఎంతో ఆర్థికపరమైన భారం ఉంది, ఎంతో ఖర్చు ఉంది. అయినప్పటికీ మనము దేవుని పని విశ్వాసంతో ప్రారంభిస్తే దేవుడు మనము తలపెట్టే పనిలో విజయాన్ని ఇస్తాడండి. హల్లెలూయా. విశ్వసించిన వారు మీ రెండు చేతులు ఆకాశపెట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. నువ్వు దేవుని పని చేయడం ప్రారంభిస్తే నీవు తలపెడుతున్న పనులలో దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి వ్యక్తి విన్నాడు, అని చెప్పిన ప్రకారంగా చేశాడు, కుటుంబాన్ని రక్షించుకొనగలిగాడు. రెండో వ్యక్తి విన్నాడు, ఆ ప్రకారంగా చేశాడు, అతను ఆశ్రయించబడ్డాడు, అతని సంతానం విస్తరించబడింది, అతని శత్రువుల గవినులని స్వాధీనము చేసుకునే హక్కును దేను తన బిడ్డలకి ఇచ్చాడండి. హల్లెలూయా. కనుక ఈ రాత్రి కాల సమయంలో వాళ్ళ మాట వీళ్ళ మాట వినవద్దు. వాళ్ళు ఏదో చెప్పారు, వాళ్ళు ఏదో చేస్తారు, అలా చేద్దామని అనుకోవద్దు. దేవుని ఎదుటికి రా, మోకాలుని ప్రార్థించు. ప్రభువా, నా పట్ల నీ చిత్తమేమిటి? నా పట్ల నీవు కలిగి ఉన్న ప్రణాళిక ఏమిటి? నా పట్ల నీవు కలిగి ఉన్న గొప్ప ఉద్దేశం ఏమిటి? నీకు నువ్వే నోరు తెరిచి దేవుణ్ణి అడుగు. చల్లని మెల్లని స్వరముతో నీతో మాట్లాడి అస్తవ్యస్తమైన చిన్నాభిన్నమైపోయిన నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని సరి అయిన రీతిలో దేవుడు కట్టబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అటువంటి భాగ్యం మనందరికీ అనుగ్రహించి, దేవుడు తన నోటికి బోరగా నన్ను ఈ స్థలంలో నిలబెట్టి మాటలు పలికించిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నా ఈ కొద్ది మాటలు నేను ముగిస్తూ ఉన్నా. చక్కగా దేవుని మాటలు విన్నందుకు మరొకసారి దేవుని యొక్క సేవకునిగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మీ మధ్య నిలబడి దేవుని మాటలు ఉపదేశించిన నాకు అవకాశాన్ని కలిపిన స్థానిక సంఘరి కాపరి, అదే రీతిగా మరి అధ్యక్ష పదవిని వహించిన దేవుని యొక్క సేవకులకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. బహున్నతమైన మా తండ్రి, మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ఆయన, మీ ఘనమైన నామం కొరకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న నా ప్రియ ప్రభువా, నీ అపారమైన ప్రేమ బట్టి, మీ దయని బట్టి నాయన అన్ని విషయాలు కూడా అనుకూలపరిచి వీలు వాళ్ళను గ్రహించి కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి ముఖ్యంగా నాయన కరపంచి వైగాళ్ళు బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. బాధ్యత కలిగి భారము కలిగి ప్రజల వారు చూపిన ప్రేమను బట్టి మీకు వందనాలు. వారు కుటుంబం వారికి అప్పగించిన బాధ్యత భారాన్ని బట్టి మీకు వందనాలు. కడ వరకు క్రీస్తు ప్రేమలో ఆయుష్ ఆరోగ్యాలతో నింపి నడిపించి ముందుకు కొనసాగటానికి మీ చేపట్టి వెనుతట్టి నడిపించడానికి మీ కృప దయచేయండి. అలాగే బిడ్డలు ప్రేమించిన ఆయన బాబు ఆనందాన్ని బట్టి, యజమానులు బట్టి, వారికి ఇచ్చిన తల్లిదండ్రులు బట్టి, వారికి ఇచ్చిన బిడ్డల బట్టి, బంధువర్గాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఖర్చుతో కూడింది, భారంతో కూడింది, బాధ్యతతో కూడింది ఏదైనప్పటికైనా కూడా నాయన కొన్ని ఆటంకభ్యంతరం ఎదురైనప్పటికైనా మీ నామ మహిమలో అన్ని నామముల కన్నా పైనామం ఎంచబడటానికి నాయన ప్రాంత ప్రజలకు శుభవార్తలను తెలియచేయటానికి మీ దాసులకు అప్పగించి నీ భారమును బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆయా ప్రాంతాల నుంచి ప్రాములవాక ప్రాంతంలో ఉన్న సేవకుల కుటుంబాలు బట్టి, వారికి ఇచ్చిన సంఘాలు బట్టి, సేవకులు బట్టి, సేవకురాళ్ళు బట్టి నాయన వారికి ఇచ్చిన ఆత్మీయ బిడ్డలు, శరీరానికి ఇచ్చిన బిడ్డలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దైవ సేవకులు మరుగు చేసుకొని దైవ సేవకులను ప్రేమించి వారికి ఇచ్చిన సంతానాన్ని బట్టి, వారి భుజాల మీద పెట్టి నీ బాధ్యత భారం, ఆత్మల భారమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఆయా ప్రాంతాల్లో ప్రభు ఎంత వరకు నడుమును కట్టి మీ బోరలుగా పాత్రలుగా విత్తనాలు విత్తడానికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చెప్పబడిన వాక్యాన్ని నీరుకట్టి ఫలింప చేయటానికి కూడా నీ కృప దయచేయండి. నీ కుమారుని ప్రేమించిన తండ్రులకి ఇంకా ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి దీర్ఘాయుష్యమంతులుగా చేయటానికి సహాయం చేయండి. ప్రాంత ప్రజలు ఇంకా రక్షణ పొందని బిడ్డలు నిలబడి ఉన్నారు నాన్న, నీ కొందనాలు. ఇతడు కూడా అబ్రహాము సంతానం ఉన్నవాడు అంటున్నారు ప్రభు, నీ కొందనాలు. అనేకులకు మారు మనసు రక్షణ భాగ్యం ఇచ్చి సంఘాల్లో నూతనాత్మలు చేర్చబడటానికి, లోకములు ఎందరో ప్రజలు పుట్టవచ్చు క్రీస్తులో పుట్టడానికి నాయన మీరు కృప సహాయం చేసి మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నాం.
దేవాదైన సావుకు నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, ఇచ్చిన ఈ సమయమును బట్టి మీకు వందనాలు, దాసుల కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. ఎవరి ప్రయాస వ్యర్థపరచుకోకుండా నాయన నీవు ఆశీర్వాదాలుగా మార్చడానికి మీకు కృప సహాయం చేసి మైండ్ తెచ్చుకోమని యేసునామమును బట్టి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదంతో ఈ కూడికను మొదటి రోజు కూడిక మనం ముగించుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఈ ప్రాంతంలో దేవుని యొక్క సేవ పరిచేస్తున్న దేవుని సేవకుని కుటుంబంపై వారి సేవా పరిచయపై ఈ రాత్రి కలిసి ఇంతవరకు సమయాన్ని వెచ్చించి ఓర్పుతో సహనంతో ఈ స్థలంలో కూర్చొని ఉన్నటువంటి ప్రతి బిడ్డపై దేవుని యొక్క కృపా సంతోషం సమాధానము నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలమ్మా.